మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనుస్సు రాశి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ రాస్యాధిపతి అయినటువంటి గురువు పంచమ స్థానంలో బుధుడితో కలిసి ఉంటున్నాడు. అయితే బుధుడితో కలిసినంత కాలము కూడా ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, బంధువర్గంలో వివాహం కుదరడానికి బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే వక్రిస్తాడో, వక్రగతి జరిగినప్పుడు మాత్రం మేషంలో బుధుడు, అప్పుడు మాత్రం కొంచెం వీరికి అప్పుడు కూడా వివాహ సంబంధించిన విషయంలో మంచి గ్రోత్ అది ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే సప్తమ దశమాధిపతి అనేటువంటి బుధుడు వక్రించినందుకు వివాహం విషయంలోని సెట్ అవ్వడము, ఇది వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంది కాస్త సెట్ అవ్వడము, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా కలిసి రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ధనాధిపతి ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో కుజుడితో కలుస్తున్నందుకు కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకటే బంధువర్గంలో ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో 3వ స్థానంలో శని కుజులు కలిసి ఉన్నాడు. కాబట్టి సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 4వ స్థానంలో శుక్రుడు అస్తంగత్వ దోషంలోకి, శుక్ర మౌఢ్యమే అంటారు, మౌఢ్యంలోకి వెళ్తున్నాడు. కాబట్టి వాహనాలు, గృహాలు నడిపేటప్పుడు, తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. రాజకీయ పరంగా చాలా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నమే కాకుండా సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమంలో కేతు ఉన్నందుకు మాత్రం ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు మీకు దగ్గరలో ఆలయంలో ఏదైనా గణపతి ఉన్నట్లయితే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఈ దశమంలో ఉండే కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకా ఏదైనా చేయాలి అని అనుకుంటే నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గర, శుక్రగ్రహం దగ్గర, ఎందుకంటే 6వ స్థానాధిపతి కూడా ఉద్యోగాన్ని చెప్తాడు, నిత్య జీవితాన్ని చెప్తూ ఉంటాడు, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గ్రాసము మరియు తేనె పూసిన చపాతీ తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కొంచెం శనివారం, మంగళవారం యాక్టివిటీస్, ఫైనాన్స్ ఎవరికైనా ఇవ్వడం తీసుకునే విషయాలు శని మంగళవారాలు చేయకండి దయచేసి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఎందుకంటే ఇక్కడ కుజుడు మనకి వ్యయాధిపతి అయి శనితో కలిసి ఉంటున్నాడు 3వ స్థానంలో. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, కాస్త ఏదైనా విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు, పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శని కుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శని కుజులు కలిసి ఉన్నారు.
అన్ని రాసుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శని కుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దానిలో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు, ఏమంటే మరి మన జన్మజాతకంలోనే అన్ని గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీకు గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.